హాయ్ అండి అందరికీ. ఇదైతే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మా రిషి స్కూల్కి వెళ్తున్న ఫస్ట్ డే అనమాట అండి. ఇప్పుడైతే వాడు ఎల్కేజీకి వెళ్ళిపోయాడు, ఏదో రాసేసుకుంటున్నాడు అనమాట. అలాగే ప్రతి అమ్మాయి పెళ్ళికి ముందు అయితే ఎంతో హ్యాపీగా జాలీగా అయితే లైఫ్ని గడిపేస్తుంది కదండి. కానీ పెళ్ళయ్యాక ఒక భారీగా, పిల్లలు పుట్టాక ఒక తల్లిగా అయితే అన్ని బాధ్యతలు మారుతూ వస్తాయి. మనం కూడా స్లోగా వాటికైతే అలవాటు పడిపోతాం కదండి. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైఫ్ అంటే పెళ్ళి పిల్లలు ఇవేనా అని. కానీ మరొకసారి అనిపిస్తుంది ఇంతకంటే హ్యాపీ లైఫ్ ఏముంది, మంచి భర్త పిల్లలతో పాటు అని. సో మన రిషికి అయితే స్నాక్స్ గా మన డీపీ ఫుడ్స్ నుంచి కాజు చిక్కీ, ప్రోటీన్ బైట్, డ్రై ఫ్రూట్ లడ్డు అయితే పెట్టేశానండి. మీరు మీ పిల్లలకి పెట్టాలి అనుకుంటే మన వెబ్సైట్ dpfoods.in లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. లంచ్ కి అయితే ధర్మ ఇంటికే తీసుకొచ్చేస్తారండి. ఇంతకీ ఇప్పుడు ఆయనేరే అనుకుంటున్నారా, వీడియో అయితే ఆయనే తీస్తున్నారనమాట అండి. డైలీ అయితే ఆయనే డ్రాప్ చేస్తారు, కానీ ఈ రోజు వీడియో తీస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది అంతే. సో ఇంతకీ మా రిషి ఏ స్కూల్లో చెప్పలేదు కదండి. మా రిషి అయితే గమ్యం స్కూల్లో అయితే జాయిన్ చేసామండి. మేము మెయిన్ గా ఈ స్కూల్లో ఎందుకు జాయిన్ చేసామంటే ఇందులో ఎల్కేజీ నుండి కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉందండి. అలాగే ఇక్కడ ఓన్లీ చదువు అని మైండ్ మీద స్ట్రెస్ పెట్టకుండా అన్ని యాక్టివిటీస్, జనరల్ నాలెడ్జ్ అన్ని కలిపి నేర్పిస్తారండి. మన పిల్లల్ని స్కూల్లో వేయడానికి అయితే ఎంతో ఆలోచిస్తాం కదండి. మా రిషిని ఈ గమ్యం స్కూల్లో వేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట అండి. వీడు సిబిఎస్ఈ ఎల్కేజీ నుంచి అని చెప్పాను కాబట్టి వీడికైతే డిజిటల్ క్లాస్ అయితే ఉంటుందండి. స్కూల్కి వెళ్ళగానే వీడు యాక్టింగ్ చూసారా, ఇంటి దగ్గర అయితే రచ్చ చేస్తాడు. ఇక్కడికి రాగానే అమాయక చక్రవర్తిలో అయితే మొహం పెట్టేశాడు కదండి. మా రిషి పిల్లలు అందరితో పాటు అలా క్లాస్ లో కూర్చుని ఉంటే చాలా క్యూట్ గా అనిపించాడండి. మెయిన్ ఆ హెయిర్ ఉండడం వల్ల అనుకున్నాము, కానీ స్కూల్లో అయితే హెయిర్ కట్ చేయించాలి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అయితే మాకు తెలియట్లేదండి, చూడాలి ఏం చేయాలో. అందరూ బాయ్ చెప్తున్నా మా రిషి అయితే నోరు తెరిచి బాయ్ అయితే చెప్పలేదండి.